కిం కర్తవ్యం అని కలవర కొందరి తరహా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. ఎరా రైట్ చెప్పరా, ఇంకో విషయం చెప్పాలరా. చెప్పు. నేను సినిమా చూపించాలని డిసైడ్ అయిపోయినరా. మరి బాబు గొప్పగా తీసుకుంటారు బాబు డెసిషన్ నువ్వు. అయినా ఈ లిమిట్ దాటిపోతున్నారు ఈ మధ్య. వచ్చే పార్టిసిపెంట్ కూడా లిమిట్ దాటారా. అంటే నువ్వు ఫిక్స్ అయ్యావా? ఫిక్స్. సరేరా, నీ ఇష్టం మరి. అది కాదు రే, నీకు విషయం చెప్పాలి. ఏంటది? ఆ రోజు నువ్వు పోలకుండా ఎదుగుతానేరా. ఫోన్ పెట్టేరా, ఇది జియో సిమ్, నాది ఎయిర్టెల్. వీడు మారాడు. ఆ రోజు నా మీద కోపంతో మా తమ్ముడు పోలకొడి తన్నాడు. ఈ రోజు మీ మీద కోపంతో మీకుంది. ఖాళీగా ఉన్నాను ఇంట్లో అందరూ దబ్బుతున్నా. నాలాగా ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ పార్ట్ టైం జాబ్ కింద పార్టిసిపేషన్, ఫుల్ టైం జాబ్ కింద ఫుల్ పిక్చర్ చూపిస్తా. రండి. నా సీతం నాకు కాకుండా చేసిన ఆ రేలంగి మామ ఇప్పుడు రాబోతున్నాడు. వాడి సంగతి చూస్తాం. సినిమా సువిత మామా, సినిమా సువిత మామా, సిను సిను నీతో సిటీ కొట్టిత మామా, సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిటీ కొట్టిత మామా. మామా ఊపుకుంటూ వచ్చా నీ పార్టిసిపెంట్లు అక్కడ. అసలు నీ వైశాల్యం ఎంత, నీ ఘన పరిమాణం ఎంత, నీ చుట్టుకొలత ఎంత, నువ్వెంత, నువ్వు చూపించే సినిమా ఎంత, నువ్వెంత, నీ వెయిట్ ఎంత, అసలు బయట తీసుకెళ్ళి అంత. అరే ఎపిసోడ్లు మారుతున్నాయి, పార్టిసిపెంట్లు మారుతున్నారు, గెటప్లు మారుతున్నాయి, నువ్వు మారవేంట్రా? మారాలరా అని ఎవరికైనా చూపించండి రా. అలా ఆవేశపడకరా అబ్బాయి, ఆరోగ్యం చెడిపోద్ది. ఇది దౌర్భాగ్యం ఏంటంటే వీడికి తెలియదని చెప్పలేడు, మనకు తెలిసింది చెప్తే ఒప్పుకోడు. చెప్పులు సొలుతాలు, ముందు నీ పార్టిసిపెంట్లు పిలు. అరే అబ్బాయి, వాళ్ళు పార్టిసిపెంట్లు కాదురా, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక పద్ధతి, ఒక పత్యాపారం. ఇలా నలుగురు వస్తారు, ఆ నలుగురు నీకు చుక్కలు చూపిస్తారు. ఎవరికి చుక్కలు చూపిస్తాడో పిలిచిన తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? ఈ అమ్మాయి అందం చూస్తే నువ్వు పెట్టలేవు వంక. ఇక ఈ అమ్మాయి మాట్లాడిందంటే వినాలనిపిస్తుంది ఇంకా ఇంకా. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన ప్రియాంక. వస్తే పగులుతుంది దాని టంక. చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఎంత తీసే, అరే అమ్మాయికే అంత అలుసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. అదిగదిగో పై దేవుడు పని ఫోటో తీసి చూడు. ఇక్కడ ఇది కలర్ ఫోటోనా బ్లాక్ అండ్ వైట్ తల్లి? నువ్వు ఫోటో ఫోటో అని చనివిచ్చావు అనుకో, చివరిలో ఉటో అని లేపుకొని వెళ్తాడు. అప్పుడు నా సీత నన్ను దూరం చేసావు, ఇప్పుడు నా ప్రియాంక దూరం చేస్తున్నావు. నలిపేస్తా దగ్గరికి వస్తే. దేనికైనా అదేంటది యోగ్యత. నాకు ప్రియాంక చాలు, యోగ్యత వద్దు. యోగ్యత అంటే అదొక పేరు కాదు, అది వేరు. అది సీత కాదు, ప్రియాంక. ఎవరు కనిపించా నాకు సీతని చూసుకుంటా. ఇప్పుడు నాకు సీత ప్రియాంక రెండు ఒకటే. మరి బాబు అలా ఆవేశపడిపోకరా బాబు, ఆరోగ్యానికి మంచిది కాదు చెప్తే ఏనో. నువ్వు పక్కన ప్రియాంక ఉండగా ఆరోగ్యానికి ఏం కాదు. మధ్యలో నీకేంటి?
వెల్కమ్ టు సినిమా చూపిస్తాం ప్రియాంక. సరే ఏం చేస్తుంటావు? బీకామ్ కంప్యూటర్ సెకండ్ ఇయర్. మరి సినిమా చూపిస్తావు గురించి తెలుసా నీకు? తెలుసు, నేను పెద్ద ఫ్యాన్ నీకు. అవునా? ఇందా చల్ల గాలి వస్తుంది అనుకున్నా నేను. మరి సినిమా చూపించడం మాత్రం కామను. అదిగో నీ పోడియం అక్కడికి వెళ్ళమ్మా. నీ పేరు గెటప్ సీను. ఈ సినిమా చూపిస్తా మామకు నువ్వు ఒక పెద్ద డాను అని ఊహించుకోకు వస్తున్నాడు బాను. ఈ రోజు మారిపోతుంది నీ సీను. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసిపోయి దేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఇంటిలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేముంది దింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. వెల్కమ్ టు సినిమా చూపిస్తాము బాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చావు? కొత్తపేట అంబేద్కర్ నగర్ 2 నెంబర్ 11 షేడ్ బై 198. బాగుంది. ఇంటి పేరు ఇది? లే అన్న మా ఇంటి నెంబర్. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ రైల్వే డిగ్రీ కాలేజ్. ఇదేందుకు? ఇంతకుముందు ఆర్కెస్ట్రాలో పనిచేసావా? నువ్వు వేసిన డాన్స్ అంటే ఏ కంట్రీ అది? అంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. కాదురా, డాన్స్ చేయమంటే కుక్క రాగం వచ్చిన బాయిలు గారు కోళ్ళ కొట్టుకుంటున్నా. లే అన్న లోపల సకలు పేగులన్నీ అక్కడిక్కడ తిరిగినాయి. నేను చూపించే సినిమా గురించి తెలుసు కదా? తెలుసా? ఆల్రెడీ మా సీత చెప్పాను. నెక్స్ట్ ఎవరంటే మామూలుగా సినిమాల్లో అల్లరి చేయాలంటే అల్లరి నరేష్. ఈ షోలో అల్లరి చేయడానికి వస్తున్నాడు మా నరేష్. అరే నరేష్ వచ్చాయిరా. मैं प्रेम कर दिया, मैं प्रेम कर दिया, ना फिंगर ना रिंग ने दिया, मैं ड्रीम कर दिया, मैं सम कर दिया, नी सरने मुन्ने ले लिया. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. సూపర్. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా నరేష్? థ్యాంక్స్ అన్న. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే ఓకే. తెలుసు కదా నేను చూపించే సినిమా గురించి? బాగా తెలుసన్నా. స్వత్తా చూస్తా. అది అరే అది కాదురా, సినిమా చూపిస్తాను ఒకసారి చెప్పు. నేను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీకు సినిమా చూపిస్తా. యోగా చేస్తాను ఎందుకు పక్క నుంచి? అన్నాలో అది లేకండి రా, పొడియం దగ్గరకు పంపండి రా. అమ్మాయి చూడ్డానికి అచ్చం ఆమని, బ్యూటీ పార్లర్కే పెడుతుంది నువ్వు ఇచ్చే మనీ. ఆ అమ్మాయి ఎవరో కాదు, శ్రావణి. లెట్స్ వెల్కమ్ శ్రావణి. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా శ్రావణి? సినిమా చూపిస్తాం గురించి తెలుసు కదా నీకు? తెలుసు. డాన్స్ అంత మాస్ కేసు, మాట్లాడి అంత క్లాస్ గా ఉన్నాయి. ముందు చూపిస్తా. సినిమా ట్రైలర్ చూసి మీరు భయపడితే బాగుండదు కదా. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు దేన్ని? ఈ డైలాగ్. స్పాంటేనిటీ చూస్తే కనపడట్లేదు. లెమన్ ఏం కాదు, స్పాంటేనిటీ అంట. నేను పక్కా లోకల్. సరే ఎనీహౌ, ఒక్క నిమిషం, నేను ఒకరిని పిలుచుకోవాలి ఇక్కడ. ఎవరిని? నా తోడుని. ఎవరు పిలు? చిన్నోడా, ఓ చిన్నోడా. అమ్మా చిన్నోడు నిద్రపోతున్నాను, ఇప్పుడు లేపకు. అయ్యో తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. నలుగురు స్టార్టింగ్ లేదా నాకు సినిమా చూపించేస్తాను మీకు సుక్కలు కనిపించిపోతాయి అన్నారు కదా. మీరేం భయపడకండి, నేనున్నా. ఆహా, మీకు తలకు ఒక 25,000 చొప్పున ఇచ్చేయాలి. సో 25,000 మా ధనలక్ష్మి దగ్గర ఉన్నా, మీరు నలుగురు వస్తే నేను ఇచ్చేస్తాను.
మనం ఇప్పుడు ఫస్ట్ రౌండ్కి వెళ్తున్నాం. ఫస్ట్ రౌండ్ పేరు తెలుసా మీకు? రంగు పడుద్ది. ఈ రంగు పడుద్ది రౌండ్ లో మీకు టంగ్ టెస్ట్ ఇస్తాను, అలాగే ఒక 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ అన్ని మీకు ఇచ్చిన 1 minute టైంలో ఎన్ని సార్లు అయితే కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేను ఎవరో మిగతా 3 దగ్గర నుంచి లాక్కోవాలి ఎవరైతే ఆడుతున్నారు. మీరు టంగ్ టెస్ట్ ఆడేటప్పుడు స్లో చెప్పినా రాంగ్ చెప్పినా తడబడినా రంగు పడిపోద్ది. ఆయన మొదటిగా ఇక్కడికి వచ్చి మీ 4కి 10 పెట్టుకోవడానికి ఫస్ట్ గా రాబోతున్నాడు నరేష్. నరేష్, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే బుట్ట కింద పెట్ట, కుప్ప పక్క పుట్ట. గుట్ట కింద పొట్ట. బుట్ట కింద వచ్చిందిరా. బుట్ట కింద పెట్ట, గుట్ట కింద పెట్ట, కుప్ప పక్క పుట్ట. కుప్ప పక్క పుట్ట. పుట్ట. గుట్ట కింద పొట్ట. వారి నిన్ను తగలెట్ట. బుట్ట కింద పెట్ట, బుట్ట కింద పెట్ట, కుప్ప పక్క పుట్ట. కుప్ప పక్క పొట్ట. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుట్ట సరే, గుట్ట పక్క పెట్ట, పెట్ట పక్క పెట్ట. గుట్ట పక్క పెట్ట, పెట్ట పక్క పెట్ట పక్క. ఒరే నీకు గుట్ట పొట్ట తప్పి ఇంకేం రాదారా? బుట్ట కింద, బుట్ట కింద పెట్ట, పెట్ట కింద గుడ్డు ఉంటది. బుట్ట కింద పెట్ట, బుట్ట కింద పెట్ట, కుప్ప పక్క పుట్ట. నా నోట్లో కనకపోతే గుట్ట కింద పెట్ట, గుట్ట కింద పెట్ట, పెట్ట కింద పొట్ట, పెట్ట కింద పొట్ట. ఓరే నిన్ను తగలయ్యరే. చెప్పు చెప్పు బాబు. గుట్ట కింద పెట్ట. టైమ్ అప్. ఒక్కసారి కూడా చెప్పలేదు మనోడు. కంగ్రాచులేషన్స్. గుడ్డు పెట్టేం చేయలేకపోయింది, కానీ గుడ్డు మాత్రం మిగిలింది ఇక్కడ నీకు 0. అండ్ ఇప్పుడు రాబోతుంది ఎవరంటే ఎస్ శ్రావణ్ పిలుద్దామా? దా. అమ్మ శ్రావణి, ముందుగా నీకు ఇచ్చే టంగ టంగ చూద్దాం. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. స్టార్ట్ చెప్పలా. అయ్యో అయ్యో. ఒక పని చేద్దాం. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు, వీటితో నేను తీలేని గుంజీలు. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు, వీడితో నేను తీయలేను పింగీలు. గుంజీలు. గుంజీలు. సరే, ఫస్ట్ చేసుకో. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. ఓకే, రెడీయా? అదొక్కటే చాలు. 3, 2, 1 your time starts now. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. 6 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు, 4 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 రంగుల లుంగీలు. లేదు లేదు, నువ్వు లంగాలో లుంగీలు అంటున్నావు. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. 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 నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల, గుండెకాయ టపా టపా టపాసుల ప్రాంతద పిల్ల, సొట్టపడ బంతిలాగా పూర్తినట చెప్పకే పిల్ల, టిక టిక విషాలేస్తే సరా సరా కాంతద పిల్ల. శ్రావణి, నువ్వు చెప్పింది ఎన్ని టైమ్స్ అంటే మొత్తం 7 times. 7 times అంటే 7,000. సూపర్, కంగ్రాచులేషన్స్ రావణి. ఎవరి దగ్గర నుంచి అందిస్తున్నా చెప్పు సరే. నరేష్ 2.
బాను 2, ఆ. ప్రియాంక 3. ఓకే ఓకే సూపర్, వెళ్ళి తీసుకోమ్మా తెలు. రాబోతుంది ఎవరంటే బానుదా. వెరీ బ్యూటిఫుల్ దాకా నా గుండె జారిపోయిందే, వెరీ కలర్ఫుల్ లిప్స్ దాకా నా పల్సే డబుల్ అయిపోయిందే, తెరి మిట్టి మిట్టి బాతే వింటే మనసే జిల్ జిల్ అంటుందే, వెరీ క్యూటీ క్యూటీ. ఓకే బాను, నీకు ఇచ్చే టంగ్ ఏంటంటే పప్పి చెప్పులో కప్ప, కుప్ప పక్కలో కుక్క. పప్పి చెప్పులో కప్ప, కుప్ప పక్కలో కుక్క. పప్పి చెప్పులో కప్ప, కుక్క పక్కలో కుప్ప పక్కలో కుక్క. ఓకే రెడీయా? రెడీ అన్న. సరూర్ నగర్ లో మామూలుగా నిన్ను ఎవరు పిలుస్తారు? మామూలుగా బాను అని పిలుస్తారు. భాను భాయ్. బాను భాయ్. భాయ్. ఓకే వెళ్ళేటప్పుడు చెప్తారా బాయ్ అని. 3, 2, 1 గో. పప్పి చెప్పులో కప్ప, కుప్ప పక్కలో కుక్క. పప్పి చెప్పులో కప్ప, కుప్ప పక్కలో కప్ప. బాను భాయ్. బాను భాయ్. పప్పి చెప్పులో కప్ప, కుప్ప పక్కలో కుక్క. బాయ్. దీని తల్లి ఇదేనా ఇది? పప్పి చెప్పులో కప్ప, కుప్ప పక్కలో కుక్క. పప్పి చెప్పులో కప్ప, కుప్ప. బాయ్ వన్స్ అగైన్ బాయ్. కుప్పలుగా పడుతుందిరా. పప్పి చెప్పులో కప్ప, కుప్ప పక్కలో పప్పి చెప్పులో కప్ప, కుప్ప పక్కలో కుక్క. 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 ఏదో ఒక్కసారి చెప్ప స్టార్టింగ్ లేదా అన్నావు? బాను భాయ్. ఇప్పటికినా బాయ్ బాయ్ చెప్పిన ఎలా నువ్వు? ఎవరు చెప్పినా ఇలా. నువ్వు 4 times కరెక్ట్ చెప్పావు. సో 4 times అంటే 4000 కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు చెప్పమ్మా? ప్రియాంక దగ్గర నుంచి ఎంత? 1000. నరేష్ 1, 7:2. ఓకే లాక్. మొత్తానికి నలుగురు వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. మీ సీత బుగ్గ అవుతుంది ఇప్పుడు చూడు. రైట్ ప్రియాంక, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్. అయ్యా ఇలాంటి పత్యాపారాలు చేస్తామని మన దగ్గర పెట్టుకునేది పక్కన. ఏం చేస్తారు? పులిహోర. నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ ఏంటంటే 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. చెప్పు ఒకసారి. 6 ఎర్ర లారీ. 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్ర లారీలు. ఈ అమ్మాయిని ఎవరికైనా చూపించండి రా. అన్ని కాదు, నీకు దండం పెడతా. నువ్వు చెప్పు. 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. అంతే అంతే అంతే. సూపర్ సూపర్. అది చెప్పు చెప్పు చెప్పు. రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 ఎర్ర రాలీల లారీల ర్యాలీ. 6 ఎర్ర రాలీల లారీల ర్యాలీ. 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్ర రాలీల ర్యాలీ. 6 ఎర్ర లారీల ర్యాలీ. 6 ఎర్ర రాళ్ళు లారీ. లాలు ప్రసాద్ యాదవ్. 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్ర లారీల ర్యాలీ. 6 ఎర్ర లారీల 6 ఎర్ర రాలీల 6 ఎర్ర లారీల ర్యాలీ. 6 ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్ర రాళ్ళ లారీల
ఎర్ర రాళ్ళ లారీల రాలి 6 ఎర్ర రాళ్ళ లారీల రాలి. నువ్వైనా నేనైనా అనుకోనిది నీలో నాలో నా జరిగేది బాగుందే బాగుందే ఏదో బంధమే సాగిందే నీతో పాదమే. మా ప్రియాంక ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పిందంటే ఒక్కసారి చెప్తాను అనుకున్నా కానీ 3 సార్లు చెప్పావే. మూడేనా? పర్లే. 3 సార్లు అంటే 3000 ఎక్కడి నుంచి తీసుకున్నా చెప్పు. నరేష్ దగ్గర నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయలు. శ్రవంతి దగ్గర నుంచి 2000. వెళ్ళి తీసుకో. సూపర్. సో సక్సెస్ఫుల్ గా మన రంగు పడిన రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఎవరి దగ్గర ఎంత పడుతుందో అసలు చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళబోతాం. సెకండ్ రౌండ్ పేరు తెలుసా? జోసే ఇప్పుడు మన సెటప్ ని పిలుద్దాం. అమ్మ సెటప్. ఈ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ లో మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన అడుగుతానమ్మా. ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తా. ఆన్సర్ చెప్పే వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒక మొహం మీద వాటర్ టపిక్ అని కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. లేదు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో, ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ముగ్గురు ఒకేసారి ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్పారో వాళ్ళ ముఖం మీద టపీని మనం వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు ఎవరు తీసుకుంటారు? ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు. ఓకే, జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది నరేష్. సూపర్, కంగ్రాచులేషన్స్. పక్కనకి వచ్చామ్మా. నరేషా ఆన్సర్ ఏంటి చెప్పు. హీరో రామ్. హీరో రామా. ఆన్సర్ ప్లీజ్. ఏంటి తల్లి మీరెందుకు కొట్టారు? ఫస్ట్ రౌండ్ దెబ్బకు మొత్తం దొబ్బిందా? రైట్ ఆన్సర్ నరేష్, కంగ్రాచులేషన్స్. కానీ ఆవేశపడ్డారు ఇద్దరు. ముఖం వాసిపోవాలి. ఇద్దరు కలిసి జమ్మని జంప్ చేయాలంట. రెడీ 3, 2, 1 జోసెమ్మా. The night is still young. The night is still young. The night is still. సూపర్ రా, సూపర్ రా, సూపర్. వాట్ అసలు మామూలు ఇష్టం నువ్వు ఏమనుకున్నా ఇద్దరు? నా పైన అమ్మో అమ్మో యాక్టింగ్. ఎరా అది విధానాలు అన్నావు, పద్ధతి అన్నావు, పాడన్నావు. ఓ పద్ధతి, ఆ, ఓ ప్లానింగ్, ఆ. ఓ విజన్, ఆ. ఓ పచ్చాపారం. ఒక వైరస్. రైట్, కంగ్రాచులేషన్స్. నుంచి 1000 రూపాయలు తీసుకో. అండ్ మనం ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ లో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? శ్రావణి వా 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 వా. ఓకే శ్రావణి, డైలాగ్ ఏంటమ్మా? రఫ్ ఆడిచ్చేస్తా. అబ్బా పిండాడించవా? చూద్దాం, రఫ్ ఆడించేస్తారంట. ఆన్సర్ విల్ ప్లీజ్. సార్ రాంగ్ ఆన్సర్ చెప్పావమ్మా. జోర్సెమార్. సూపర్, కంగ్రాచులేషన్స్ ప్రియాంక. సూపర్. నరేష్ ఎంత బాగా కొట్టే తెలుసు అసలు. ఫస్ట్ 1000 తీసుకో అక్కడి నుంచి. ఒకసారి చిరంజీవి గారి డైలాగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ డబ్ స్మాష్ చేద్దాం. రైటర్ జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ ఉండదు. టైమింగ్ లో ఏమాత్రం గ్యాప్ ఉండదు. చేస్తాం ఒకసారి దా.
3, 2, 1 ఆడియో ప్లీజ్. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు. అండ్ ఇప్పుడు మన జోసెమార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలోనిది? సీతాలు. సీతా ఆన్సర్ ఏంటమ్మా? మనోహర నా హృదయముని దోచిన, అదేనా? కాదు, లేత కన్నుల్లో నా చూపే నచ్చింద మనోహరి. ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్యరా చెయ్యరా మనోహరి మనోహరి. కూర్చోండి, ఎక్కువ ఇరకపోతే మళ్ళీ ఎందుకు అంత కుళ్ళు? నీకేం లేదనా? దానికి ఇస్తుందా? నాకు ఉన్నాడు. ఏ శాంతబాయ్ రారా. కొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క బెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క దుడుక్కు పనేదో చెయ్యరా చెయ్యరా మనోహరి మనోహరి. తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి. ఇద్దరు కాక మీద ఉన్నారన్న మామూలు లేదు. ఎవరు కాక మీద పక్కన పెట్టాలి. ఏం చేసావు? ఇద్దరిలో ఏదో ప్రేరేపించావు. ఇప్పుడు ఏంటి ఇక్కడ దరిద్రంగా? ఎవరిని వదలవా నువ్వు? చిన్న పెళ్లి చేసుకోవచ్చుగా. వాట్ ఏ కాంబినేషన్ రా. అనవసరంగా చిన్న నిద్ర లేపుతున్నారు. జోసెమార్ సో 1000 రూపాయలు ఇచ్చాము అక్కడ. జోసెమార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది వన్స్ అగైన్ చీతా. ఎవరో ఎవరో. సీత చెప్పు, ఆన్సర్ చెప్పు. ఓకే, రామ్ చరణ్ చెప్పింది. ఆన్సర్ రివీల్ ప్లీజ్. జోసెమార్. ఫస్ట్ కొట్టింది మాత్రం శ్రావణే. ప్రియాంక యాజ్ యూజువల్ గా 1000 రూపాయలు ఇచ్చాము అక్కడ. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ రివీల్. శ్రావణి గారు. ఆన్సర్ ఏంటమ్మా? శ్రియా. శ్రియా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. జోసెమార్. సూపర్. 1000 రూపాయలు ఇచ్చాము అక్కడ. బాను. मेरा दिल लुट गई
ओ मेरा दिल लुट गया సో జోసేమా రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో అసలు చూద్దాం. ఇప్పుడు థర్డ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. ఆ రౌండ్ లోకి వెళ్ళాలంటే మనకి సెకండ్ రౌండ్ సెటప్ ఉండదు. అమ్మ సెటప్ అవుట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరేంటంటే వసూల్ రాజా. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే లాస్ట్ రౌండ్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే శ్రావణి. కంగ్రాచులేషన్. సో ఇప్పుడు శ్రావణి ఏం చేయాలంటే నీతో పాటు అపోనెంట్ గా ఆడడానికి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ముగ్గురులో నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం? ప్రియాంక. ప్రియాంక ఎవరో తెలుసా? ప్రియాంక రామ్మ. సెటప్ పోస్తే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామా. సెటప్ పిద్దాం అమ్మ. సెటప్ ఈ రౌండ్ లో నేను టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కానీ ఆన్సర్ నువ్వు చేస్తావా లేకపోతే తను చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఓకే, టాపిక్ ఏంటంటే సినిమా. ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోలు. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటావు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతావు. ఎలా అవుతావు అంటే ఒకసారి ఇద్దరు పైకి చూడండి. ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా తను చేయమంటావు? నేనే చేస్తాను. టాపిక్ సినిమా, ఇద్దరు హీరోలు. నేనే చేస్తాను. కానీ ఒకవేళ చెప్పకపోతే బెలూన్ నేను ఎత్తి మీద పగిలిపోతుంది, నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అక్కడికి వెళ్ళిపోతాయి, ఎలిమినేట్ అయిపోతావు. ఓకే రెడీ శ్రావణి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరు? రామ్ చరణ్, అల్లు అర్జున్. రైట్ ఆన్సర్. గోపాల. వెంకటేష్, పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. తడాకా. సునీల్, నాగ చైతన్య. రైట్ ఆన్సర్. ఊపిరి. నాగార్జున, సూర్యాల తమ్ముడు. అనకూడదు. కార్తిక్. నాగ చైతన్య డాడీ అంటే నాగార్జున. నాగార్జున, కార్తిక్. నాగార్జున కాదు, వాడి పేరు సరే పాస్కెళ్ళు. పాస్. ఓకే, జోచితానంద. పాస్. ఈడో రకం. ఈడో రకం. రాజ్ తరుణ్, విష్ణు. రైట్ ఆన్సర్. మసాలా. వెంకటేష్, రామ్. రైట్ ఆన్సర్. గమ్యం. అల్లరి నరేష్. పాస్. ఓకే, వేదం. అల్లు అర్జున్, మనోజ్. రైట్ ఆన్సర్. సో చెప్పాను కదా మొత్తం 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి సరిపోతుందని టైంలో. బట్ లాస్ట్ మూమెంట్ లో చెప్పలేకపోయావు. బట్ నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తనకి వెళ్ళిపోతున్నాయి. కంగ్రాచులేషన్. అండ్ నువ్వు మిస్ అయిపోయిన ఆన్సర్లు ఏంటో నేను ఒకసారి చెప్తానమ్మా. ఎవడు? రామ్ చరణ్, అల్లు అర్జున్. రైట్ ఆన్సర్ చెప్పావు. గోపాల వెంకటేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. రైట్ ఆన్సర్. తడాక నాగ చైతన్య, సునీల్. 3 ఆన్సర్ రైట్ ఆన్సర్ చెప్పావు. ఊపిరి నాగార్జున, కార్తీక్ చెప్పావు. జోచితంద, నార రోహిత్, నాగశౌర్య. ఈడో రకం, ఆడో రకం. విష్ణు, రాజ్ తరుణ్. కరెక్ట్ చెప్పావు. మసాలా, వెంకటేష్ గారు, రామ్. గమ్యం, అల నరేష్, శర్వానంద్. వేదం, అల్లు అర్జున్, మంచు మనోజ్. బాహుబలి ఒక్కటి చెప్పకుండానే పగిలింది అక్కడ. రే అదిగా నా సీత సేవ్. సో ఎలా అనిపించింది మొత్తానికి? నన్ను ముంచేసింది. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. నువ్వు ఇంకో అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరిని సెలెక్ట్ చేసుకున్న ఇద్దరులో? నరేష్ దా. టాపిక్ చెప్పేస్తాను. టాపిక్ చెప్పిన తర్వాత నువ్వు చెప్పాలా తను చెప్పాలనేది నీ ఇష్టం. ఓకే, సో టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఇద్దరు ఎవరైనా సరే. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. రైట్, టాపిక్ చెప్పేస్తున్నాను. ప్రాంతానికి ఉన్న ఒక కొత్త పేరు చెప్తా, మీరు దాని పాత పేరు చెప్పాలి. లైక్ ఎలా అంటే హైదరాబాద్ అని చెప్తా, మీరేం చెప్పాలంటే
భాగ్యనగరం అని చెప్పాలి. టాపిక్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా తను చెప్పమంటావా? తానే చెప్పాను. ఓకే నరేష్ నువ్వే చెప్పాలి ఆన్సర్లు. రైట్ రెడీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వరంగల్. వరంగల్ పాస్. మచిలీపట్నం పాస్. పాస్. అది విజయవాడ. 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 విజయవాడ చెప్పబోయ్. పాస్. చెన్నై. చెన్నై ట్రైన్. చెన్నై ఎక్స్ప్రెస్. చెన్నై పాస్. పాస్. ముంబై. ముంబై పాస్. పాస్. రాజమండ్రి. పాస్. కొచ్చి. పాస్. తిరువనంతపురం. పాస్. వైజాగ్. వైజాగ్. నేను వదిలేకరా ఎవరికైనా చూపించరా బాబు. 2-3 జీకే బుక్లు 100 కోసం. మన ఆల్రెడీ చూపించే చేసుకోవచ్చు అయినా చెప్పలే. ఓకే నువ్వు మిస్ అయినవి ఏంటో చెప్తాను. వరంగల్ ఓరుగల్లు అంటారు దాన్ని. మచిలీపట్నం బందర్. విజయవాడ బెజవాడ. చెన్నై మద్రాస్. ముంబై బొంబాయి. రాజమండ్రి రాజమహేంద్రవరం. కొచ్చి కొచ్చిన్. తిరువనంతపురం త్రివేంద్రం. వైజాగ్ విశాఖపట్నం. పుదుచ్చేరి పాండిచ్చేరి. నీ దగ్గర డబ్బులు మొత్తం తనకి ఇచ్చే చెప్తాను ఫస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బై టేక్ కేర్. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే. ఓర చూపులే నువ్వే పిల్ల ఏ కబీర నువ్వులా ఉన్నవే. సో మిగిలిపోయింది భాను కాబట్టి భాను నిన్ను పంపిస్తాడా నువ్వు భాను పంపిస్తాడా తెలుసుకోవాలంటే భాను దామదా. నేను టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పై చూడండి. సో ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తున్నాను. టాపిక్ ఏంటంటే మూవీ నేమ్ రీమిక్స్ సాంగ్. మూవీ నేమ్ చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పాలంటే పాత సాంగుల్ని ఈ కొత్త సినిమాల్లో రీమిక్స్ చేసిన సాంగ్లు కొన్ని ఉన్నాయి. ఆ సాంగ్ చెప్పాలి మీరు. ఓకే ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా తను చెప్పమంటావా? నువ్వే చెప్పాలి ఆబ్వియస్లీ. టాపిక్ అలాంటిది మరి. రెడీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక లైలా కోసం. ఒక లైలా కోసం సినిమా. ఆ సినిమాలో పాత సాంగ్ ఉంది రీమిక్స్ సాంగ్. చెప్పు. ఒక లైలా కోసం. ఒక లైలా ఇది లేదుగా. రెడీ రచ్చ. రచ్చ. సుప్రీం. 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 ఏమ్రా ముత్యాల చెమ్మ చెక్క. సుప్రీం. సుప్రీం. పాస్. రైడ్. యమదొంగ. యమదొంగ. పాస్. పాస్ అని చెప్పు. పాస్. శివటబాకే. శివటబాకే. పాస్. ఓకే సుబ్రహ్మణ్య పర్సేల్. ఒక లైలా కోసం తిరిగాను దేశం. సరే నువ్వు మిస్ అయిపోయిన ఆన్సర్ నేను చూస్తాను. రచ్చ వానవాన వెల్లివాయ్. సుప్రీం అందం ఇందోలం. రైడ్ దంచవేయమైన కూతుర. యమదొంగ ఒలమ్మి తెక్కరేగిందా. శివటపాకాయ్ ఆకాశంలో ఒక తార. సుబ్రహ్మణ్యం ఫర్సేల్. గువ్వా గోరింకతో గుండె జారి గలంతైంది. ఏమైందో ఏమో ఈ వేళ. డబ్బులు ఇచ్చాక అర్జెంట్గా. నువ్వు వెళ్తూ వెళ్తూ మా వాళ్ళ కోసం ఏదైనా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళాలి. బాయ్రా నువ్వు వెళ్ళు. ఇదంతా ఆదిగారు తప్పులే నీది కాదు. బాయ్ ఆల్ ది బెస్ట్. నన్ను దూక నీరా నీ పౌరుషం పైన
సూపర్, కంగ్రాచులేషన్స్ ప్రియాంక. ఇప్పుడున్న అమౌంట్ అంతటా ₹1,00,000. కంగ్రాచులేషన్. మనం ఇప్పుడు ఈ ₹1,00,000 లాస్ట్ రౌండ్ గెలబోతున్నాం. లాస్ట్ రౌండ్ పేరేంటంటే రన్ రాజా రన్. మా సెటప్ ఐ సెట్ గెట్ లాస్ట్. మరి 4th రౌండ్ సెటప్ ఉంటేనే కదా దాంట్లోకి వెళ్ళేది. మరి సెటప్ ఎక్కడ అనుకుంటున్నాం? ఇక్కడ చూడు. ఇది సెటప్. ఎలా ఉంది ప్రియాంక? చాలా డేంజర్ గా ఉంది. నేను ఉన్నాను కదా, ఓకేనా? ఓకే రైట్. సో నీ దగ్గర ఉన్న ₹1,00,000తో నువ్వు మొత్తం 5 లక్షలు గెలుచుకోవచ్చు. 5 lakhs. వావ్. సో 5 lakhs ఎలా గెలుచుకోవచ్చు అంటే, ఈ బ్రిడ్జ్ మీద చాలా హ్యాపీగా పక్కకి వెళ్ళిపోయి ఆ బొట్లో కొన్ని జంబు లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ అన్ని తీసి ఆ బోర్డు మీద ఆర్డర్లో పెట్టేస్తే ఒక సినిమా పేరు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ టాస్క్ చేసేసి యాజ్ ఇట్ ఈస్ నువ్వు ఎలా అయితే వెళ్ళావో అలా బ్యాక్ వచ్చేస్తే నీకు మొత్తం 5 లక్షలు ఇచ్చేస్తాయి. ఓకే. కానీ లిటిగేషన్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే దీంట్లో కండిషన్స్ అప్లై. ఈ టాస్క్ నువ్వు 60 సెకండ్ లో చేస్తే నీకు మొత్తం 5 లక్షలు వస్తాయి. 60 సెకండ్లు చేయగలవా? చేయలేను. ఇంకో ఆప్షన్ ఉంది నీకు, 80 సెకండ్స్. 80 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు వస్తాయి మొత్తం 3 లక్షలు. చేస్తావా 80 సెకండ్స్ లో? చెయ్య. 80 సెకండ్ కూడా చేయవా? సరే ఇంకోటి 100 సెకండ్స్ ఓకే చేస్తావా? 100 సెకండ్స్ లో చేస్తే కనుక 2 లక్షలు గెలుచుకోవచ్చు నువ్వు. ఓకే. సో మొత్తం నువ్వు 2 లక్షల కోసం 100 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తా అంటున్నావు, అంతేగా? వెరీ గుడ్. అండ్ ఇంకోటి కండిషన్స్ ఏంటంటే, నేను రెడీ అన్నప్పుడు ఈ బజర్ ప్రెస్ చేస్తే నీ టైం స్టార్ట్ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా ఆ పక్క వెళ్ళిపోయి జంబులేటర్స్ అన్ని దాని మీద పెట్టేసి ఆర్డర్ లో ఈ పక్క వచ్చేసి మళ్ళీ ఈ బజర్ ప్రెస్ చేస్తే నీ టైం ఎండ్ అయిపోతుంది. ఓకే. ఒకవేళ ఇన్ టైమ్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర లచ్చ కూడా నాకు ఇచ్చేయాలి. నేను దాని లక్ష్యంగా ఇచ్చేస్తాను. ఓకేనా? సో ప్రియాంక ఈ టాస్క్ ని మొత్తం 100 సెకండ్ లో కంప్లీట్ చేసి 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకెళ్లిపోతానంటుంది కాన్ఫిడెంట్ గా. చూద్దాం. ఆల్ ది బెస్ట్. సో నువ్వు ఒక్కదాని వాడుతా ఉంటే నాకు కొంచెం జాలిగా ఉంది. నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా. సో మీ ఫ్రెండ్స్ ని పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ భాను, నరేష్ అండ్ శ్రావణి. All the best. ప్రియాంక ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది పెట్టు. అంతే. సీత అంతే. ఇప్పుడు మళ్ళీ రైట్ లెగ్ తీసుకో. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కసారి పీటీ ఉషాని గుర్తుంచుకో. గుర్తు తెచ్చుకో అంతే. పరిగెత్తు. ఆ ఖాళీ లెఫ్ట్ లెఫ్ట్. అది టైం అయిపోతుంది. ఫాస్ట్. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ తీసుకో. లెఫ్ట్ లెగ్ ముందుకి. ప్రియాంక 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 కూల్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఏం కాదు. లేకపోతే ఒక కాలు నెలలో పెట్టి నడుచుకుంటారా ఇంకో కాలుతో? లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ చేసేం కాదు. అది వెరీ గుడ్. అండ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసి ముందు బాను చెక్క మీద వచ్చాయి. అంతే అయిపోయింది. ప్రియాంక 30, 29, రాగలు 28, 25, 24. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. తుప్పర్ వాన లెక్క సప్పు. ఎనీహౌ నేను చెప్పాను కదా, నువ్వు అనుకున్న టైంలో 100 సెకండ్ లోపల చేయకపోతే ఈ ₹1,00,000 ఏమవుతుంది తెలుసా? పిలువు ధనలక్ష్మి, పిలువు సార్. ధనలక్ష్మి కిందికి రా. సినిమా చూపిస్తాం. గేమ్ ఎలా అనిపించింది? కిరాక్. నేను ఎలా అనిపించాను? Awesome, handsome guy. అస్సాం ఇది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంతే ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ గెట్ అప్ సీను అండ్ ఆది. సినిమా చూపిస్తామమ్మా. బై బై, టేక్ కేర్. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, ఆల్ ఫ్యామిలీ
మెచ్చే కంటెంటే ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏ కుర్రకారుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ का बाप ఈటీవీ ప్లస్ never ending no